హలో అండి. నేను డాక్టర్ వినయ్ రాజ్, క్రిటికల్ కేర్ ఫిజిషియన్, రష్ హాస్పిటల్, సుచిత్ర సర్కిల్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ డయాబెటిక్ పేషెంట్స్‌లో వచ్చే సీరియస్ కాంప్లికేషన్ డీకేఏ, డయాబెటిక్ కీటోసిడోసిస్. డీకేఏ అంటే ఏంటి? సో, మన శరీరంలో గ్లూకోజ్ మరియు ఇన్సులిన్ 2 కూడా సమతుల్యంలో ఉండాలి. ఇది ఏమైనా ఇంబాలెన్స్ వచ్చినప్పుడు మనకి శరీరంలో ఫ్యాట్ మన బాడీ ఎనర్జీ ఇవ్వడం కోసము అవి కరిగి ఫ్యాటీ యాసిడ్స్ అని కొన్ని సెక్రీట్ అవుతాయి. కీటోన్ బాడీస్ అంటారు. సో, ఆ సిట్యుయేషన్‌ని మనం డయాబెటిక్ కీటోసిడోసిస్ అంటాం. సో, ఎలాంటి కారణాల్లో వస్తుంటాయి? చాలా కారణాలుంటాయి. ఉదాహరణకు కొన్ని తీసుకుంటే, చాలా కాలంగా షుగర్ సరిగ్గా కంట్రోల్ లేనప్పుడు, లేదా మనం తీసుకుంటున్న ఇన్సులిన్ డోసేజ్ శరీరానికి సరిపోనప్పుడు, కొన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చిన టైంలో, లేదా స్ట్రెస్‌కి బాగా గురి అయినప్పుడు, ఇలాంటప్పుడు షుగర్ బాగా పెరిగిపోతుంటుంది. ఇన్సులిన్ దానికి తగ్గట్టుగా సరిపోని ప్రొడక్షన్ ఉండదు. అలాంటి సిట్యుయేషన్‌లో మన శరీరానికి ఎనర్జీ కోసము మన శరీరం ఫ్యాట్ ద్వారా ఎనర్జీ తీసుకుంటుంది. అప్పుడే ఈ యాసిడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. దీన్ని డయాబెటిక్ కీటోసిడోసిస్ అంటాం. లక్షణాలు ఏముంటాయి? ఎలా గుర్తుపట్టొచ్చు? సో, బాగా విపరీతమైన దాహం వేయడం, యూరిన్ ఎక్కువ రావడము, బాగా నీరసం అనిపించడము, తలనొప్పి, అలాగే కడుపులో నొప్పి, వాంతులు అవుతుండొచ్చు. కొన్నిసార్లు సీరియస్ కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశాలుంటాయి. ఉదాహరణకి ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడం కష్టం, వేగంగా శ్వాసను తీసుకోవడము, కొన్ని బాగా మత్తుగా అవ్వడము, అండ్ కొన్నిసార్లు కోమా కానివ్వండి, కార్డియాక్ అరెస్ట్ అంటారు. అంటే చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్‌ని మనం క్రిటికల్ కేర్ పర్యవేక్షణలో వాళ్ళని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇచ్చి యాసిడ్ లెవెల్ తగ్గేంత వరకు ఐసీయూలో ఉండి ట్రీట్మెంట్ ఇవ్వాల్సొస్తుంటుంది. వీళ్ళలో కొంతమంది సీరియస్ కాంప్లికేషన్స్ ఉన్నవాళ్ళు వెంటిలేటర్ డయాలిసిస్ అవసరం కూడా పడే అవకాశం ఉంది. సో, డాక్టర్ గారు, మరి ఇలాంటి సిట్యుయేషన్ మేము ఎలా గుర్తుపట్టాలి? మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనంటే, మీరు మీ గ్లూకోజ్ వాల్యూ అబ్జర్వ్ చేసేటప్పుడు తరచుగా గ్లూకోజ్ ఎక్కువగా ఉండడము, కంట్రోల్ సరిగ్గా లేదు అనిపించినా, లేదా మీరేదన్నా కొత్త మెడిసిన్స్ వాడుతూ ఉన్నప్పుడు, ఈ ఇన్సులిన్‌తో పాటు ఉదాహరణకి స్టిరాయిడ్ లాంటి మెడిసిన్స్ తీసుకున్నప్పుడు, లేదా జ్వరం గానివ్వండి, ఏదైనా ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించినా, ఇంక ఏ రకమైన స్ట్రెస్ అయినా శరీరానికి వస్తూ ఉన్నా, కొత్త ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నా, ఇలాంటప్పుడు మీరు కొంచెం ఎర్లీ స్టేజ్‌లో ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇలాంటి సీరియస్ కాంప్లికేషన్ మనం అవాయిడ్ చేయొచ్చు. థాంక్ యూ.